బాల్బన్ ఒక బానిసగా, నీటి సంచులు మోసే కూలీగా, వేటాధికారిగా, సైనికుడిగా, సేనాధిపతిగా, రాజనీతిజ్ఞుడిగా, చివరికి సుల్తాన్‌గా ఎదిగాడు అని ప్రశంసించిన ప్రముఖ చరిత్రకారుడు లేన్ పూల్. ఢిల్లీలో ఖిల్జీ వంశ పాలనను నెలకొల్పినవాడు జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ. తారిక్-ఇ-ఫఖ్రుద్దీన్ ముబారక్ షాహీ గ్రంథ రచయిత ఫఖ్రుద్దీన్. ఫఖ్రుద్దీన్ ఖిల్జీల జన్మస్థానం ఆఫ్ఘనిస్తాన్లోని హెల్మండ్ లోయ ప్రాంతం అని ఏ గ్రంథంలో పేర్కొన్నాడు? తారిక్-ఇ-ఫఖ్రుద్దీన్ ముబారక్ షాహీ గ్రంథంలో. జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ పాలనా కాలం క్రీస్తు శకం 1290-1296. బాల్బన్ కాలంలో జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ ఏ రాష్ట్ర గవర్నర్గా పనిచేశాడు? సమానా. దేవగిరి రాజ్యంపై దండెత్తి యాదవ రాజైన రామచంద్ర దేవుణ్ణి ఓడించిన జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ సేనాపతి ఎవరు? గర్షాఫ్ మాలిక్. అంటే ఇతన్నే అలావుద్దీన్ ఖిల్జీ అని కూడా అంటారు. జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీని ముందే రూపొందించిన వ్యూహం ప్రకారం హత్య చేయించి ఢిల్లీ సింహాసనం అధిష్ఠించినవాడు అలావుద్దీన్ ఖిల్జీ. అంటే గర్షాఫ్ మాలిక్. అలావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలం క్రీస్తు శకం 1296-1316. క్రీస్తు శకం 1296లో మామగారైన జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీని హత్య గావించి ఢిల్లీ సింహాసనం అధిష్ఠించిన వాడు అలావుద్దీన్ ఖిల్జీ. అంటే గర్షాఫ్ మాలిక్. క్రీస్తు శకం 1297లో గుజరాత్ రాజైన వాఘేలా వంశానికి చెందిన కర్ణ దేవుణ్ణి ఓడించిన అలావుద్దీన్ సేనాపతులు ఎవరు? ఉల్గు ఖాన్, నస్రత్ ఖాన్. క్రీస్తు శకం 1298లో అలావుద్దీన్ ఖిల్జీ సైన్యాలు ఉల్గు ఖాన్, నస్రత్ ఖాన్ నేతృత్వంలో ఎవరిపైకి దండెత్తాయి? రణతంబోర్ రాజైన రాణా హంవీరునిపైకి. ఈ పోరాటంలో సుల్తాన్ సేనాపతి నస్రత్ ఖాన్ చంపబడ్డాడు. క్రీస్తు శకం 1303లో అలావుద్దీన్ ఖిల్జీ సైన్యాలు దండెత్తడం వల్ల మేవార్ రాజైన రాణా రతన్ సింగ్ యుద్ధంలో మరణించడంతో అంతఃపుర స్త్రీలతో కలిసి జౌహర్ చేసుకున్న రాణా రతన్ సింగ్ భార్య ఎవరు? పద్మిని. ఢిల్లీ సుల్తానుల అధికారాన్ని దక్షిణాపథంపై నెలకొల్పిన ఘనత ఎవరికి దక్కుతుంది? అలావుద్దీన్ ఖిల్జీ. ఖిల్జీలు అధికారంలోకి వచ్చే నాటికి దక్షిణాపథంలో అధికారంలో ఉన్నవారు యాదవులు, దేవగిరి, హోయసాలులు, ద్వారసముద్రం, కాకతీయులు, వరంగల్, పాండ్యులు, మదురై. అలావుద్దీన్ ఖిల్జీ దక్షిణాపథ రాజ్యాలపై ఎవరి నేతృత్వంలో మొదటిసారిగా యాదవ రాజ్యంపై దాడి నిర్వహించాడు? మాలిక్ కపూర్. అలావుద్దీన్ ఖిల్జీ ప్రతి సైనికుడికి ఎన్ని టంకాల జీతం చెల్లించేవాడు? 234 టంకాలు. అలావుద్దీన్ ఖిల్జీ మార్కెటింగ్ సంస్కరణలను పర్యవేక్షించడానికి డాష్ అనే అధికారిని నియమించాడు? మాలిక్ యాకూబ్. మార్కెటింగ్ సంస్కరణలు, ధరల నియంత్రణ చేసే శాఖ దివాన్-ఇ రియాసత్. దివాన్-ఇ-రియాసత్ అంటే మార్కెటింగ్ సంస్కరణలు, ధరల నియంత్రణ చేసే శాఖకు అధిపతి మాలిక్ యాకూబ్ మరియు అతని ఉప అధికారి ఎవరు?
షహానా ఈ మండి. అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో బరౌని తన రచనలో తారీఖ్ ఈ ఫిరోజ్ షాహీలో కొన్ని నిత్యావసర సరుకుల, పశువుల, బానిసల ధరలు క్రింది విధంగా పేర్కొన్నాడు. వస్తువు లేదా ధాన్యం పేరు, ధర. బియ్యం ఒక మాను 10 నుండి 12 కిలోలు, 1 జిటాల్. బార్లీ ఒక మాను 4 జిటాళ్లు. గోధుమలు ఒక మాను 7.5 జిటాళ్లు. మేలు రకం గుర్రం 100 నుండి 120 టంకాలు. మేలు రకం ఆవు 10 నుండి 12 టంకాలు. సాధారణ ఆడ బానిస 20 నుండి 40 టంకాలు, మగ బానిస 20 నుండి 30 టంకాలు. అలావుద్దీన్ ఖిల్జీ మార్కెటింగ్ సంస్కరణలను మధ్యయుగ సమకాలీన చరిత్రలో ఒక అద్భుత ప్రయోగంగా వర్ణించిన ఆధునిక చరిత్రకారుడు డిఎన్ డే. అలావుద్దీన్ ఖిల్జీ ప్రతి సైనికుడికి ఎన్ని టంకాలు చెల్లించేవాడు? 234 టంకాలు. అక్బర్ కాలంలో సైనికుడికి ఏడాదికి ఎన్ని రూపాయల జీతం చెల్లించేవారు? 240 రూపాయలు. షాజహాన్ కాలంలో సైనికుడికి ఏడాదికి ఎన్ని రూపాయలు జీతం చెల్లించేవారు? 200 రూపాయలు. అలావుద్దీన్ ఖిల్జీ హిందువులపై డాష్ పన్ను వసూలు చేశాడు? జిజియా పన్ను. అలావుద్దీన్ ఖిల్జీ ఆస్థానంలో ఆదరణ పొందిన ప్రసిద్ధ పర్షియన్ కవులు అమీర్ ఖుస్రో, అమీర్ హసన్. సుల్తాన్ సిరికోటను, అలియా దర్వాజాను, కుతుబ్ మినార్ వద్ద గేట్ వేలను కట్టించినవాడు అలావుద్దీన్ ఖిల్జీ. అలావుద్దీన్ ఖిల్జీ మరణించిన సంవత్సరం క్రీస్తు శకం 1316. క్రీస్తు శకం 1320లో చిట్ట చివరి ఖిల్జీ సుల్తాన్ అయిన నస్రుద్దీన్ ఖుస్రూ షాను హత్య చేయించి తుగ్లక్ వంశాన్ని స్థాపించినవాడు గాజీ మాలిక్ అనే సర్దార్ గియాజుద్దీన్ తుగ్లక్. క్రీస్తు శకం 1320లో చివరి ఖిల్జీ సుల్తాన్ అయిన నస్రుద్దీన్ ఖుస్రూ షాను హత్య చేయించి తుగ్లక్ వంశాన్ని స్థాపించినవాడు గాజీ మాలిక్ అనే సర్దార్ గియాజుద్దీన్ తుగ్లక్. తురుష్కుల్లో కరౌనా తెగకు చెందిన వారు తుగ్లక్లు. తుగ్లక్ వంశ స్థాపకుడు గియాజుద్దీన్ తుగ్లక్. గియాజుద్దీన్ తుగ్లక్ తండ్రి గాజీ మాలిక్ దీపాల్పూర్ వైస్రాయ్గా ఎవరి కొలువులో పనిచేశాడు? అలావుద్దీన్ ఖిల్జీ కొలువులో. ఢిల్లీ సమీపంలో తుగ్లకాబాద్ అనే కొత్త పట్టణాన్ని నిర్మించి రాజధానిగా చేసినవాడు గియాజుద్దీన్ తుగ్లక్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. గియాజుద్దీన్ తుగ్లక్ తన కుమారుడైన జునా ఖాన్ నేతృత్వంలో ఎవరిపైకి దండయాత్రకు ఆదేశించాడు? వరంగల్ పాలకుడైన రెండో ప్రతాపరుద్రునిపైకి. వరంగల్కు ఢిల్లీ సుల్తానులు అంటే గియాజుద్దీన్ తుగ్లక్ మార్చిన పేరు సుల్తాన్పూర్. క్రీస్తు శకం 1325లో గియాజుద్దీన్ తుగ్లక్ ను అతని కుమారుడైన జునా ఖాన్ అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ హత్య కావించి ఢిల్లీ సింహాసనం అధిష్ఠించాడని పేర్కొన్న చరిత్రకారుడు ఇసామి. యావత్ ఢిల్లీ సుల్తానుల్లో అత్యంత వివాదాస్పద సుల్తాను ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్.
మహమ్మద్ బిన్ తుగ్లక్ స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని, పరిపాలనా సంస్కరణలను, పక్షపాత వైఖరితో తమ రచనల్లో వర్ణించిన సమకాలీన చరిత్రకారులు బరౌని, ఇసామి, పెరిస్టా, ఇబన్ బటూటా. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆలోచన విధానాన్ని, సంస్కరణలను ఎంతో ప్రశంసించిన ఆధునిక చరిత్రకారులు డాక్టర్ కె.ఎ. నైజామి, డాక్టర్ హబీబుల్లా, లేన్ పూల్. మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రవేశపెట్టిన పరిపాలనా సంస్కరణలు రాయచూర్ అంతర్వేది, దోబ్ ప్రాంతాలలో రైతాంగంపై భూమి శిస్తు పెంచడం, రాజధాని నగరాన్ని ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చడం, టోకెన్ కరెన్సీ రాగి నాణేలు ముద్రించడం. మహమ్మద్ బిన్ తుగ్లక్ గంగా, యమున, దోబ్ ప్రాంత రైతులను కరువు నుంచి ఆదుకుని సహాయాన్ని అందించడానికై ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ దీవాన్ ఈ కోహి సామ్రాజ్య రాజధాని దౌలతాబాద్ కి మార్చుతూ 1327లో ఫర్మానా జారీ చేసిన మహమ్మద్ బిన్ తుగ్లక్ తిరిగి ఏ సంవత్సరంలో రాజధానిని ఢిల్లీకి మార్చాడు? క్రీస్తు శకం 1335. గుజరాత్లో చెలరేగిన తిరుగుబాటును అణచివేయడానికి వెళ్లిన మహమ్మద్ బిన్ తుగ్లక్ తఠా వద్ద తీవ్ర అనారోగ్యానికి గురై ఏ సంవత్సరం చనిపోయాడు? క్రీస్తు శకం 1351. సుల్తాన్ అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణంతో అతని బాధ ప్రజలకు, ప్రజల బాధ అతడికి తప్పాయి. అతని మరణానికి విచారించిన వారు లేరు అని పేర్కొన్న సుప్రసిద్ధ చరిత్రకారుడు లేన్ పూల్. చరిత్రకారులు ఇతన్ని ప్రిన్స్ ఆఫ్ మనీయర్స్ అని వర్ణించారు మహమ్మద్ బిన్ తుగ్లక్ను. తుగ్లక్ వంశ సుల్తానుల్లో రెండవ వాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ పినతండ్రి రజబ్ కుమారుడు ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. ఖలీఫా నుంచి ఫిరోజ్ షా తుగ్లక్ పొందిన బిరుదు నాయబ్ ఈ అమీర్ ఉల్ ఫిరోజ్. ఫిరోజ్ షా తుగ్లక్ ప్రధానమంత్రి ఖాన్ ఈ జహాన్ మక్బూల్. ఫిరోజాబాద్, జాన్పూర్, ఫతేహాబాద్, హిసార్ అనే కొత్త పట్టణాలను నిర్మించిన ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ పేదల సంక్షేమానికై దివాన్ ఈ ఖైరాత్ అనే ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసిన ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఢిల్లీలో దార్ ఉల్ షిఫా అనే వైద్యశాలను నిర్మించిన ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ బాటసారుల యాత్రికుల సౌకర్యార్థం 200 సరాయీలు అంటే విశ్రాంతి మందిరాలు నిర్మించిన ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్. ఒరిస్సాపై దండెత్తి ప్రసిద్ధ జ్వాలాముఖి ఆలయాన్ని దోచుకున్న ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ అదా, బిక్ అనే 2 కొత్త నాణేలను వెండి, రాగి మిశ్రమ లోహంతో ముద్రించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ తన స్వీయ చరిత్రను డాష్ అనే పేరుతో రాశాడు. ఫతూహత్ ఈ ఫిరోజ్ షాహీ. ఫిరోజ్ షా తుగ్లక్ ఎప్పుడు మరణించాడు? క్రీస్తు శకం 1388. చిట్ట చివరి తుగ్లక్ దౌలత్ ఖాన్ను అంతమొందించి ఢిల్లీలో క్రీస్తు శకం 1414లో సయ్యద్ వంశాధికారాన్ని స్థాపించిన వాడు ఖిజీర్ ఖాన్. సయ్యద్ వంశ స్థాపకుడు ఖిజీర్ ఖాన్
చిట్ట చివరి సయ్యద్ వంశపాలకుడైన అలావుద్దీన్ ఆలం షాను అంతమొందించి ఢిల్లీలో లోడీ వంశాధికారాన్ని నెలకొల్పినవాడు బహాలుల్ లోడి. అంటే లాహోర్ సర్హింద్ల గవర్నర్ ఇతను. ఢిల్లీ సుల్తానుల్లో చివరి వారు లోడీలు. వీరు ఆఫ్ఘన్లు. సుమారు 75 ఏళ్ల పాటు ఢిల్లీ కేంద్రంగా పరిపాలించిన ముగ్గురు లోడీ సుల్తానులు బహాలుల్ లోడి క్రీస్తు శకం 1451 1489, సికిందర్ లోడి క్రీస్తు శకం 1489 1517, ఇబ్రహీం లోడి క్రీస్తు శకం 1517 1526. బాబర్ను భారతదేశంపై దండెత్తి రావాల్సిందిగా ఆహ్వానించిన వారు పంజాబ్ గవర్నర్ దౌలత్ ఖాన్, ఇబ్రహీం లోడి మామ ఆలం ఖాన్. ఇబ్రహీం లోడి బాబర్ మధ్య మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 1526 ఏప్రిల్ 21న. క్రీస్తు శకం 1206లో కుతుబుద్దీన్ ఐబక్తో ప్రారంభమైన ఢిల్లీ సుల్తానుల పాలన సుమారు 320 ఏళ్ల పాటు కొనసాగి క్రీస్తు శకం 1526లో ఎవరితో ముగిసింది? ఇబ్రహీం లోడి. ఢిల్లీ సుల్తానులు ఇస్లామిక్ సాంప్రదాయం డాష్ ప్రకారం రాజ్యాన్ని పరిపాలించారు. షరియత్ ప్రకారం. ఢిల్లీ సుల్తానుల మంత్రివర్గంలో గల 4 మంత్రులు వజీర్, దీవాన్ ఈ ఆరిజ్, దబీర్ ఈ మమాలిక్, దీవాన్ ఈ రిసాలత్. ఇల్టుట్మిష్ తన సామ్రాజ్యాన్ని డాష్ అనే రాష్ట్రాలుగా విభజించాడు. ఇక్తాలు. ఇక్తాలు తిరిగి షిక్లను పరగణాలుగా వర్గీకరించారు. షిక్ అధిపతి షిక్ దార్. పరగణా స్థాయిలో ముఖ్య ఉద్యోగులు అమీన్, మున్సిఫ్, కనుంగో, కోశాధికారి, కారుకూన్, గుమస్తాలు. ఢిల్లీ సుల్తానుల కాలంలో గ్రామాల్లో వివిధ బాధ్యతలు నిర్వహించిన వారు చౌదరీలు, పట్వారీలు, ముకద్దంలు, చౌకీదార్లు. ఇక్తా అంటే రాష్ట్రం అధిపతి, ఇక్తాదార్ లేదా నాజీబ్ లేదా ముక్తి లేదా వాలి. ఢిల్లీ సుల్తానుల కాలంలో నీరు పుష్కలంగా ఉండి సారవంతమైన ప్రాంతాల్లో రైతులు 3 పంటలు పండించారు అని అన్న చరిత్రకారుడు ఎవరు? ఇబన్ బటూటా. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి ముఖ్య వర్తక కేంద్రాలు ముల్తాన్, లాహోర్, దేవగిరి, ఢిల్లీ, సింధ్. జౌహర్ ఆచారం రాజపుత్రుల్లో గౌరవం పొందింది. జౌహర్ అనగా స్త్రీలు తమ భర్తలు యుద్ధంలో వీరమరణం పొంది స్వర్గానికి వెళతారని నమ్మి తాము అగ్నికీలల్లో దూకి పరదేశీయులకు దొరకకుండా సామూహిక ఆత్మహత్య చేసుకునే హిందూ రాజపుత్ర ఆచారం. కుతుబ్ మినార్ ఎత్తు 225 మీటర్లు. కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదును నిర్మించినవాడు కుతుబుద్దీన్ ఐబక్. అలియా దర్వాజాను నిర్మించినవాడు అలావుద్దీన్ ఖిల్జీ. ఢిల్లీలో నిజాముద్దీన్ ఔలియా మసీదును నిర్మించినవాడు అలావుద్దీన్ ఖిల్జీ. సిరి పట్టణాన్ని కట్టించినవాడు అలావుద్దీన్ ఖిల్జీ. తొగ్లకాబాద్ను కట్టించిన వాడు గియాజుద్దీన్ తొగ్లక్. దౌలతాబాద్ సమీపంలో జహన్పనా అనే కొత్త పట్టణాన్ని నిర్మించిన వాడు మహ్మద్ బిన్ తుగ్లక్. లాల్ గుంబద్ అనే
భవనాన్ని కట్టించినవాడు నసీముద్దీన్. ఢిల్లీలోని మోతీ మసీదును కట్టించినవాడు ముబారక్ షా. ఇతను సికిందర్ లోడి వజీర్. కుతుబుద్దీన్ ఐబక్ డాష్ నుండి డాష్ వరకు ఢిల్లీని పాలించాడు. 1 1266 నుండి 1287, 2 1236 నుండి 1240, 3 1206 నుండి 1210 వరకు, 4 1210 నుండి 1236. జవాబు 3 1206 నుండి 1210. అల్ బెరూని రచించిన గ్రంథం: 1 షానామా, 2 ఫిరదౌసి, 3 తుగ్లక్ నామా, 4 కితాబ్ ఉల్ హింద్. జవాబు 4 కితాబ్ ఉల్ హింద్. 14వ శతాబ్దంలో భారత ఉపఖండం యొక్క సామాజిక మరియు సాంస్కృతిక జీవితం గురించి అత్యంత గొప్ప మరియు ఆసక్తికరమైన వివరాలను అందించే ప్రసిద్ధ పుస్తకం రిహ్లా రచయిత ఈ క్రింది వారిలో ఎవరు? 1 అల్ బెరూని, 2 హూ యాన్ చాంగ్, 3 మిన్హజ్ ఉద్దీన్ సిరాజ్, 4 ఇబన్ బటూటా. జవాబు 4 ఇబన్ బటూటా. భారతదేశం పైకి దండెత్తి వచ్చిన మొదటి ముస్లింలు లేదా మహ్మదీయులు: 1 సున్నీలు, 2 అరబ్బులు, 3 తురుష్కులు, 4 షియాలు. జవాబు 2 అరబ్బులు. అరబ్బుల సింధు దండయాత్ర ఎప్పుడు జరిగింది? 1 క్రీస్తు శకం 647, 2 క్రీస్తు శకం 712, 3 క్రీస్తు శకం 721, 4 క్రీస్తు శకం 1206. జవాబు 2 క్రీస్తు శకం 712. అరబ్బుల సింధు దండయాత్రకు నాయకుడు: 1 మహమ్మద్ బిన్ తుగ్లక్, 2 కుతుబుద్దీన్ ఐబక్, 3 గజనీ మహమ్మద్, 4 మహమ్మద్ బిన్ కాసిం. జవాబు 4 మహమ్మద్ బిన్ కాసిం. అరబ్బుల సింధు దండయాత్రల కాలం నాటి సింధు పాలకుడు: 1 హజ్జాజ్, 2 వాజిద్, 3 దాహిర్, 4 మహమ్మద్ బిన్ కాసిం. జవాబు 3 దాహిర్. ఖలీఫా కానుకల నౌక దోపిడీకి గురైన సింధు ప్రాంతపు ఓడరేవు: 1 లోతాల్, 2 దేవాల్, 3 అలూర్, 4 కనౌజ్. జవాబు 2 దేవాల్. అరబ్బుల సింధు దండయాత్రను సత్ఫలితాలు ఇవ్వని ఘన విజయం అని అన్నవారు: 1 సులేమాన్, 2 అల్ బెరూని, 3 స్టాన్లీ లేన్పూల్, 4 మార్షల్. జవాబు 3 స్టాన్లీ లేన్పూల్. భారతదేశంపైకి దండెత్తి వచ్చిన తొలి తురుష్క పాలకుడు: 1 గజనీ మహమ్మద్, 2 గోరీ మహమ్మద్, 3 కుతుబుద్దీన్ ఐబక్, 4 మహమ్మద్ బిన్ కాసిం. జవాబు 1 గజనీ మహమ్మద్. భారతదేశంపై 17 సార్లు దండెత్తిన వారు: 1 గోరీ మహమ్మద్, 2 గజనీ, 3 బాబర్, 4 చెంగిజ్ ఖాన్. జవాబు 2 గజనీ. గజనీ తన ఎన్నో దండయాత్రలో సోమనాథ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. 1 మొదటి, 2 12వ,
3 16వ, 4 14వ. జవాబు 3 16వ. సోమనాథ దేవాలయం ఉన్న గుజరాత్ ప్రాంతం 1 కచ్, 2 కతియవాడ్, 3 సూరత్, 4 అనిహిల్వాడ్. జవాబు 2 కతియవాడ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోలు అయితే చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. గజని తన తొలి దండయాత్రలో ఎవరిని ఓడించాడు? 1 జయచంద్రుడు, 2 జయపాలుడు, 3 ఆనందపాలుడు, 4 సోలంకి భీముడు. జవాబు 2 జయపాలుడు. గజనీతో మన దేశానికి వచ్చిన పారసీక చరిత్రకారుడు? 1 ఫిరదౌసి, 2 సులేమాన్, 3 అల్బెరూని, 4 ఉద్బీ. జవాబు 3 అల్బెరూని. అల్బెరూని రచించిన గ్రంథం? 1 షానామా, 2 ఫిరదౌసి, 3 తుగ్లక్నామా, 4 కితాబ్ ఉల్ హింద్. జవాబు 4 కితాబ్ ఉల్ హింద్. భారతదేశంలోని మహమ్మదీయ ప్రధాన ఆధార గ్రంథం? 1 షానామా, 2 కితాబ్ ఉల్ హింద్, 3 తుగ్లక్నామా, 4 ఏదీ కాదు. జవాబు 2 కితాబ్ ఉల్ హింద్. గజనీ మహమ్మద్ భారతదేశ దండయాత్ర లక్ష్యాల్లో లేనిది? 1 భారతదేశ సిరి సంపదలను దోపిడీ చేయడం, 2 విగ్రహారాధనను నిర్మూలించడం, 3 ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయడం, 4 భారతదేశాన్ని ఆక్రమించడం. జవాబు 4 భారతదేశాన్ని ఆక్రమించడం. భారతదేశాన్ని ఆక్రమించాలనే లక్ష్యంతో దండెత్తి వచ్చిన తురుష్క పాలకుడు? 1 గజనీ, 2 గోరీ మహమ్మద్, 3 మహమ్మద్ బిన్ కాసిం, 4 కుతుబుద్దీన్ ఐబక్. జవాబు 2 గోరీ మహమ్మద్. భారత్లో ఇస్లాం రాజ్య స్థాపనకు పునాది వేసిన వారు? 1 గజనీ, 2 గోరీ మహమ్మద్, 3 కుతుబుద్దీన్ ఐబక్, 4 మహమ్మద్ బిన్ కాసిం. జవాబు 2 గోరీ మహమ్మద్. గోరీ మహమ్మద్తో తరైన్ యుద్ధాల్లో తలపడిన రాజపుత్ర రాజు? 1 జయచంద్రుడు, 2 జయపాలుడు, 3 పృథ్వీరాజ్ చౌహాన్, 4 ఎవరూ కాదు. జవాబు 3 పృథ్వీరాజ్ చౌహాన్. మొదటి తరైన్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1 1191, 2 1192, 3 1193, 4 1194. జవాబు 1 1191. చందువార్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1 1191, 2 1192, 3 1193, 4 1194. జవాబు 4 1194. చందువార్ యుద్ధంలో గోరీ మహమ్మద్ చేతిలో మరణించిన కనౌజ్ పాలకుడు? 1 జయపాలుడు, 2 జయచంద్రుడు, 3 ఆనందపాలుడు, 4 పృథ్వీరాజ్ చౌహాన్. జవాబు 2 జయచంద్రుడు. భారతదేశంలో గోరీ మహమ్మద్ ప్రతినిధిగా నియమితులైన వారు? 1 బక్తియార్ ఖిల్జీ, 2 కుతుబుద్దీన్ ఐబక్, 3 ఎల్డజ్, 4 ఎవరు కాదు. జవాబు 2 కుతుబుద్దీన్ ఐబక్. క్రింది వాటిలో సరికానిది? 1 భారతదేశంలో ఇస్లాం మతాన్ని ప్రారంభించిన వారు మహమ్మద్ బిన్ కాసిం. 2 భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపనకు పునాది వేసిన వారు గజనీ మహమ్మద్. 3 భారతదేశంలో ఇస్లాం సామ్రాజ్యాన్ని విస్తరించిన వారు కుతుబుద్దీన్ ఐబక్. 4 భారతదేశం పైకి దండెత్తి వచ్చిన మొదటి ముస్లింలు అరబ్బులు. జవాబు
2 భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపనకు పునాది వేసిన వారు గజనీ మహ్మద్. భారతదేశంలో 1206లో ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు 1 గజనీ, 2 గోరీ మహమ్మద్, 3 కుతుబుద్దీన్ ఐబక్, 4 ఇల్టుట్మిష్. జవాబు 3 కుతుబుద్దీన్ ఐబక్. ఢిల్లీని కేంద్రంగా చేసుకుని పరిపాలించిన ఇస్లాం రాజవంశాలు వరుసగా ఏ బానిసా, బి సయ్యద్, సి ఖిల్జీ, డి తుగ్లక్. 1 ఏబిసిడి, 2 ఏసిడిబి, 3 ఏబిడిసి, 4 డిబిఏసి. జవాబు 2 ఏసిడిబి. భారతదేశంలో బానిస వంశ స్థాపకుడు 1 కుతుబుద్దీన్ ఐబక్, 2 బాల్బన్, 3 ఇల్టుట్మిష్, 4 రజియా సుల్తానా. జవాబు 1 కుతుబుద్దీన్ ఐబక్. బానిస వంశంలో ఖలీఫా ద్వారా గుర్తింపు పొందిన చక్రవర్తి 1 ఐబక్, 2 బాల్బన్, 3 ఇల్టుట్మిష్, 4 రజియా సుల్తానా. జవాబు 3 ఇల్టుట్మిష్. బానిస వంశ పాలనా కాలం 1 క్రీస్తు శకం 1206 1290, 2 క్రీస్తు శకం 1206 1285, 3 క్రీస్తు శకం 1192 1290, క్రీస్తు శకం 1206 1526. జవాబు 1 క్రీస్తు శకం 1206 1290. ఖిల్జీ వంశ స్థాపకుడు 1 అలావుద్దీన్ ఖిల్జీ, 2 జలాలుద్దీన్ ఖిల్జీ, 3 ఫిరోజ్ షా ఖిల్జీ, 4 మహ్మద్ ఖిల్జీ. జవాబు 2 జలాలుద్దీన్ ఖిల్జీ. తుగ్లక్ వంశ స్థాపకుడు 1 మహ్మద్ బిన్ తుగ్లక్, 2 ప్రిన్స్ జునా ఖాన్, 3 గియాజుద్దీన్ తుగ్లక్, 4 మహ్మద్ తుగ్లక్. జవాబు 3 గియాజుద్దీన్ తుగ్లక్. సయ్యద్ వంశ స్థాపకుడు 1 ఖిజీర్ ఖాన్, 2 ఫిరోజ్ ఖాన్, 3 మహ్మద్ ఖాన్, 4 జమీల్ ఖాన్. జవాబు 1 ఖిజీర్ ఖాన్. లోడీ వంశ స్థాపకుడు 1 ఇబ్రాహీం లోడీ, 2 సికిందర్ లోడీ, 3 బాబర్, 4 బహలూల్ లోడీ. జవాబు 4 బహలూల్ లోడీ. కుతుబుద్దీన్ ఐబక్ పరిపాలనా కాలం 1 క్రీస్తు శకం 1192 1206, 2 క్రీస్తు శకం 1206 1210, 3 క్రీస్తు శకం 1191 1210, 4 క్రీస్తు శకం 1206 1226. జవాబు 2 క్రీస్తు శకం 1206 1210. ఐబక్ పై తిరుగుబాటు చేసిన బెంగాల్ ప్రాంత పాలకుడు 1 అలీ మర్దాన్, 2 మహ్మద్ షరాన్, 3 1 2 4 ఉద్దీన్ షా. జవాబు 1 అలీ మర్దాన్. ఐబక్ పై తిరుగుబాటు చేసిన గజనీ రాజ్యాధినేత 1 గజనీ మహ్మద్, 2 సబుక్తజిన్, 3 అలప్తజిన్, 4 తాజ్ ఉద్దీన్ ఎల్డజ్. జవాబు 4 తాజ్ ఉద్దీన్ ఎల్డజ్. 1210లో ఐబక్ చౌగాన్ ఆడుతూ ప్రమాదవశాత్తు గుర్రం మీద నుంచి పడి మరణించిన ప్రాంతం 1 లాహోర్, 2 ఢిల్లీ, 3 అజ్మీర్, 4 ఫరీదాబాద్. జవాబు 1 లాహోర్. లాక్ బక్ష్ గా పేరు పొందిన ఢిల్లీ సుల్తాన్ 1 ఇల్టుట్మిష్, 2 బాల్బన్,
3 మహ్మద్ బిన్ తుగ్లక్, 4 కుతుబుద్దీన్ ఐబక్. జవాబు 4 కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ నిర్మాణాలు: 1 కుతుబ్ మినార్, 2 ఢిల్లీలోని కువత్ ఉల్ ఇస్లాం, 3 అజ్మీర్లోని అర్హదిన్ కాండోప్పా మసీదు, 4 పైవన్నీ. జవాబు 4 పైవన్నీ. ఇల్టుట్ మిష్ ఏ తెగకు చెందినవాడు? 1 కురేషి, 2 ఇల్బారీ, 3 ఇస్లాం, 4 మంగోలియా. జవాబు 2 ఇల్బారీ. అలావుద్దీన్ ఖిల్జీ సంస్కరణల్లో సరైనవి: ఏ గుర్రాలకు ముద్రలు వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు. బి ధరలు నియంత్రించి సైనికులకు నిత్యావసరాలు అందుబాటులోకి తెచ్చాడు. సి మార్కెటింగ్ సంస్కరణల పర్యవేక్షణ కోసం మాలిక్ యాకూబ్ అనే అధికారిని నియమించాడు. డి ఖిల్జీ ప్రారంభించిన ధరలు నియంత్రించే శాఖ దీవాన్ ఈ రియాఫత్. 1 ఏబిసిడి, 2 ఏబిసి, 3 బిడి, 4 బిసిడి. జవాబు 1 ఏబిసిడి. అలావుద్దీన్ ఖిల్జీ సైనికులకు చెల్లించిన జీతం టంకాల్లో: 1 234, 2 240, 3 200, 4 215. జవాబు 1 234. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలావుద్దీన్ ఖిల్జీ మార్కెటింగ్ సంస్కరణలను మధ్యయుగ సమకాలీన చరిత్రలో ఒక అద్భుత ప్రయోగంగా వర్ణించిన వారు: 1 డిఎస్ డే, 2 ఆర్ఎస్ శర్మ, 3 ఆర్ఎస్ త్రిపాఠి, 4 ఆర్డి బెనర్జీ. జవాబు 1 డిఎస్ డే. అలావుద్దీన్ ఖిల్జీ నిర్మాణాలు: 1 సిరికోట, 2 అలై దర్వాజా, 3 కుతుబ్ మినార్ గేట్ వే, 4 పైవన్నీ. జవాబు 4 పైవన్నీ. అలావుద్దీన్ ఖిల్జీ ఆస్థానంలోని ఖాజా మాలిక్ ఏ ప్రాంతానికి వైస్రాయిగా పనిచేశాడు? 1 దీపాల్పూర్, 2 బెంగాల్, 3 ఫరీదాబాద్, 4 తుగ్లకాబాద్. జవాబు 1 దీపాల్పూర్. తుగ్లకాబాద్ అనే పట్టణాన్ని నిర్మించిన వారు: 1 గియాజుద్దీన్ తుగ్లక్, 2 మహమ్మద్ బిన్ తుగ్లక్, 3 అలావుద్దీన్ తుగ్లక్, 4 గియాజుద్దీన్ బరౌని. జవాబు 2 మహమ్మద్ బిన్ తుగ్లక్. క్రీస్తు శకం 1323లో వరంగల్ పై దాడి చేసిన గియాజుద్దీన్ తుగ్లక్ కుమారుడు: 1 ప్రిన్స్ జునాఖాన్, 2 మాలిక్ కపూర్, 3 నస్రత్ ఖాన్, 4 జమాల్ ఖాన్. జవాబు 1 ప్రిన్స్ జునాఖాన్. వరంగల్కు ఢిల్లీ సుల్తానులు మార్చిన పేరు: 1 దౌలతాబాద్, 2 సుల్తాన్పూర్, 3 మాదాపూర్, 4 తుగ్లకాబాద్. జవాబు 2 సుల్తాన్పూర్. గియాజుద్దీన్ తుగ్లక్ ను మహమ్మద్ బిన్ తుగ్లక్ హత్య చేసి సింహాసనం అధిష్ఠించాడు అని అన్న సమకాలీన చరిత్రకారుడు: 1 ఇసామి, 2 పెరిస్టా, 3 బరౌని, 4 అబుల్ ఫజల్. జవాబు 1 ఇసామి. అత్యంత వివాదాస్పద చక్రవర్తిగా పేరుగాంచిన మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆస్థానంలో ఉన్న చరిత్రకారులు: ఏ బరౌని, బి పెరిస్టా, సి ఇసామి, డి ఇబన్ బటూటా. 1 ఏబిసిడి, 2 ఏబిడి, 3 బిడి,
4 బిసిడి. జవాబు 1 ఏబిసిడి. మహ్మద్ బిన్ తుగ్లక్ ఆలోచన విధానాన్ని, సంస్కరణలను ప్రశంసించిన ఆధునిక చరిత్రకారులు: 1 లేన్ పూల్, 2 హబీబుల్లా, 3 కెఏ నైజామి, 4 పై అందరు. జవాబు 4 పై అందరు. మహ్మద్ బిన్ తుగ్లక్ సంస్కరణల్లో ముఖ్యమైనవి: ఏ. రాయచూర్ అంతర్వేది దోబ్ ప్రాంతాలలో రైతాంగంపై భూమి శిస్తు పెంచడం. బి. రాజధాని నగరాన్ని ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చడం. సి. టోకెన్ కరెన్సీ అంటే రాగి నాణ్యాలు ముద్రించడం. డి. ప్రిన్స్ ఆఫ్ మనీయర్స్ గా పేరు పొందడం. 1 ఏసిడి, 2 ఏబిడి, 3 ఏబిసిడి, 4 సిడి. జవాబు 3 ఏబిసిడి. కింది వాక్యాలను చదివి సమాధానం గుర్తించండి. ఏ. మహ్మద్ బిన్ తుగ్లక్ వ్యవసాయదారులను ప్రోత్సహించడానికి దివాన్-ఇ-కోహి అనే వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశాడు. బి. 60,000 చదరపు మైళ్ళ బంజరు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చాడు. 1 ఏ మాత్రమే సరైనది, 2 ఏబి సరికావు, 3 ఏబి సరైనవి, 4 బి సరైంది, ఏ సరికాదు. జవాబు 3 ఏబి సరైనవి. మహ్మద్ బిన్ తుగ్లక్ రాజధాని మార్పు చేసిన సంవత్సరం ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కి: 1 1327, 2 1328, 3 1337, 4 1335. జవాబు 1 1327. 1351లో గుజరాత్లోని తట్టా వద్ద అనారోగ్యంతో మరణించిన ఢిల్లీ సుల్తాన్: 1 గియాజుద్దీన్ తుగ్లక్, 2 మహ్మద్ బిన్ తుగ్లక్, 3 ఫిరోజ్ షా తుగ్లక్, 4 అలావుద్దీన్ ఖిల్జీ. జవాబు 2 మహ్మద్ బిన్ తుగ్లక్. షరియత్ ప్రకారం రాజ్యపాలన చేసిన ఢిల్లీ సుల్తాన్: 1 గియాజుద్దీన్ తుగ్లక్, 2 మహ్మద్ బిన్ తుగ్లక్, 3 ఫిరోజ్ షా తుగ్లక్, 4 అలావుద్దీన్ ఖిల్జీ. జవాబు 3 ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ చేసిన నీటిపారుదల వసతులు: 1 యమునా నది నుంచి ఫిరోజాబాద్ కు కాలువ, 2 సట్లెజ్ నది నుంచి గాగర్ వరకు కాలువ, 3 మండవ నది నుంచి హిస్సార్ వరకు కాలువ, 4 పైవన్నీ. జవాబు 4 పైవన్నీ. ఫిరోజ్ షా తుగ్లక్ పేదల సంక్షేమం కోసం స్థాపించిన శాఖ: 1 దివాన్-ఇ-ఖైరాత్, 2 దార్ ఉల్ షిఫా, 3 దివాన్-ఇ-కోహి, 4 పైవన్నీ. జవాబు 1 దివాన్-ఇ-ఖైరాత్. ఫిరోజ్ షా తుగ్లక్ కు సంబంధించి సరైంది: ఏ. దార్ ఉల్ షిఫా అనే వైద్యశాలను నిర్మించాడు. బి. యాత్రికుల సౌకర్యార్థం 200 సరాయిలు నిర్మించాడు. సి. బానిసల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. డి. ఒరిస్సాపై దాడి చేసి జ్వాలాముఖి ఆలయాన్ని దోచుకున్నాడు. 1 ఏబిసిడి, 2 ఏబిసి, 3 బిడి మాత్రమే, 4 బిసి మాత్రమే. జవాబు 1 ఏబిసిడి. ఫిరోజ్ షా తుగ్లక్ జారీ చేసిన వెండి రాగి మిశ్రమ లోహాలు: 1 అదా, 2 బిక్, 3 1 2, 4 ఫారా. జవాబు 3 1 2. చివరి తుగ్లక్ సుల్తాన్: 1 దౌలత్ ఖాన్, 2 ఫిరోజ్ షా, 3 ఖిజిర్ ఖాన్, 4 మహ్మద్ బిన్ తుగ్లక్. జవాబు 1 దౌలత్ ఖాన్.
సయ్యద్ వంశంలో చివరివాడు 1 అలావుద్దీన్ ఆలం షా, 2 ఫిరోజ్ షా, 3 ముబారక్ షా, 4 ఫరీద్. జవాబు 1 అలావుద్దీన్ ఆలం షా. లోడీ వంశంలో చివరివాడు 1 బహులుల్, 2 సికిందర్, 3 ఇబ్రహీం లోడీ, 4 ఫిరోజ్ షా. జవాబు 3 ఇబ్రహీం లోడీ. బాబర్ను భారతదేశంపై దాడి చేయమని ఆహ్వానించింది 1 పంజాబ్ గవర్నర్ దౌలత్ ఖాన్, 2 ఇబ్రహీం లోడీ మామ ఆలం ఖాన్, 3 ఇబ్రహీం లోడీ. 4 1 2. జవాబు 4 1 2. ఢిల్లీ సుల్తానుల పతనానికి కారణాల్లో సరైనవి: ఏ సైన్యంలో క్రమశిక్షణ లేకపోవడం, బి తైమూర్ దండయాత్రలు, సి మహమ్మద్ బిన్ తుగ్లక్ విధానాలు, డి అధిక పన్నుల భారం. 1 ఏబిసిడి, 2 సిడి, 3 ఏసిడి, 4 బిసిడి. జవాబు 1 ఏబిసిడి. ఢిల్లీ సుల్తానులు రాష్ట్రాలను ఎలా విభజించారు? 1 ఇనాము, 2 ఇక్తా, 3 నాడు, 4 నాయంకర. జవాబు 2 ఇక్తా. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి రాజ్య విభాగాలు వరుసగా గుర్తించండి. ఏ రాజ్యం, బి ఇక్తా, సి షిక్, డి పరగణ, ఈ గ్రామం. 1 ఏబిసిడిఈ, 2 బిడిసిఏఈ, 3 సిడిబిఏఈ, 4 ఈసిఏబిడి. జవాబు ఏబిసిడిఈ. ఢిల్లీ సుల్తానుల కాలంలో పరగణాల స్థాయిలో ఉన్న ఉద్యోగులు: 1 అమీను, 2 మున్సిఫ్ కనుంగో, 3 కారుకూన్ కోశాధికారి, 4 పైవందరు. జవాబు 4 పైవారందరు. ఢిల్లీ సుల్తానుల కాలంలో నీరు పుష్కలంగా ఉండి సారవంతమైన ప్రాంతాల్లో రైతులు 3 పంటలు పండించారు అని అన్న చరిత్రకారుడు ఎవరు? 1 ఆల్ బెరూని, 2 అమీర్ ఖుస్రు, 3 ఇబన్ బటూటా, 4 ఇసామి. జవాబు 3 ఇబన్ బటూటా. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి ముఖ్య వ్యాపార కేంద్రాలు: 1 ముల్తాన్ లాహోర్, 2 దేవగిరి ఢిల్లీ, 3 సింధ్, 4 పైవన్నీ. జవాబు 4 పైవన్నీ. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి.